హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈరోజు నైట్కి మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఆ అమ్మాయికి తెలియకుండా కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సే హలో గాయ్స్. హలో. ఆ అమ్మాయిని మేనేజ్ చేయలేక మేము పడిన పాటలు అంతా ఇంత కాదు, కానీ ఏం చేస్తాం, అలా అలా పోవాలి, అవుతూ ఉండాలి ఇంకా. సో గోయింగ్ టు బ్రింగ్ కేక్. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? ఎస్ దే ఆర్. ఇప్పుడు మేము అమ్మాయికి ఏం చెప్పకుండా ఆ అమ్మాయిని అలా నిద్రపుచ్చేసి, అంటే నిద్రపోతుంది అనుకోండి, మేము అలా బయటకు వచ్చేసాము. ఏం చెప్పకుండా వచ్చాము. మళ్ళీ లేస్తే ఏం చెప్పాలో కూడా మాకేం తెలీదు. వీళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరు ఎట్లా మేనేజ్ చేయడం రాదు వీళ్ళిద్దరు, కానీ నేనే చూసుకోవాలి. పెద్ద దిక్కు నేనే పెద్ద దిక్కుని గైస్. ఈ అంత ప్రాసెస్కి అంత పెద్ద దిక్కు నేనే. వీళ్ళిద్దరికి ఇంచు అంటే ఇంచు కూడా వీళ్ళిద్దరికి మేనేజ్ చేయడం అంటేనే తెలీదు. ఇప్పుడు కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఆ కేక్ ఎప్పుడు ఇస్తారు? వి హోప్ కేక్ బాగా రావాలని. కనిపించట్లేదని ఏమనుకోవద్దు గైస్. ఇక్కడ ఏం లైట్స్ అంతా ఏం లేవు, అన్నీ ఆఫ్లో ఉన్నాయి. వీ కాంట్ డూ ఎనీథింగ్. సో వెళ్తున్నాం ఇప్పుడు కేక్స్ అన్ని తీసుకోవడానికి. అది కాదు, అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే ఈరోజు డెకరేషన్స్. మేమైతే ఆర్డర్ చేయడం మర్చిపోయాము. డెకరేషన్స్ అంటే ఆర్డర్ చేసాము, కానీ అది క్యాన్సిల్ అయ్యాయి. మళ్ళీ డెకరేషన్స్ అన్నీ మా డే స్కాలర్ ఫ్రెండ్స్ చేత తెప్పించాము. అమ్మాయి చాలా మంచిది గాయస్, అన్నీ తెచ్చిచ్చింది. కరెక్ట్ టైంకి అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చింది. ఇక్కడ ఏం లైట్స్ ఏం లేవు. సో ప్లీజ్ అడ్జస్ట్ ప్లీజ్. వాళ్ళిద్దరికి నేను మినీ వ్లాగ్ లాంగ్ వీడియో అని చెప్పి క్లారిటీ ఇస్తున్నాను. సో డోంట్ కేర్ దెమ్. అలా వెళ్తున్నాము గైస్. ఆ కేక్ ఎలా అవుతుందో ఏమైతుందో కూడా, కేక్ గురించి ఏమీ తెలీదు ఇంచు కూడా. కానీ ఆర్డర్ అయితే ఇచ్చాము. కస్టమైజ్ కేక్ చేయిద్దామని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు ఫుడ్ టైం అయిపోయే లోపల మేము అవన్నీ తీసుకొని వేరే రూమ్లో పెట్టేసి అమ్మాయికి ఏం తెలియనట్టు యాక్షన్ చేసేసేయాలి. ఆ యాక్షన్ చేశాక యాక్షన్ చేసిన తర్వాత అమ్మాయికి ఏమి ఇంచు కూడా ఏమి అనుమానాలు ఏమి రాకుండా చూసుకోవాలి. ఈ సౌండ్ అంతా పట్టించుకోకండి. నా దగ్గర మైక్ లేదు గైస్. ఐ విల్ బై ఇట్ సూన్. నేను మైక్ అంతా కొనుక్కున్న తర్వాత మళ్ళీ నీట్గా చేస్తాను. సో ఏమీ పట్టించుకోవద్దు ప్లీజ్. ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను. సో గివ్ మీ సమ్ టైమ్. వాళ్ళిద్దరు చూడండి, నన్ను వదిలేసి వెనకాల వస్తున్నారు. ఒంటరి బతుకు, ఒంటరి జీవితం గైస్. చూద్దాం. కేక్ వెళ్తాం. కేక్ దగ్గర హాస్టల్ నుంచి కేక్ వెళ్ళడానికి ఒక 15 minutes పడుతుంది. కేక్ ఎలా ఉండబోతుందో, కేక్ అంతా తీసుకొని అవన్నీ కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. డూయింగ్ ఏమంటారు, మేక్ ఓవర్ ఎలా చేస్తాము అని అన్ని వీడియోస్ పెడతాము. సో వాళ్ళను కొంచెం పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. సో యూ డోంట్ కేర్ గైస్. వాళ్ళు పిచ్చి అని నన్ను ఎప్పుడు ఎక్కిరిస్తూనే ఉంటారు. సో నేను పిచ్చిదాన్ని కాదు, నేను మంచిదాన్నే. మీరేం పట్టించుకోకండి అవన్నీ. మీకు ఇవన్నీ సౌండ్స్ అన్ని డిస్టర్బెన్స్ అని అనిపిస్తూ ఉంటే వదిలేయండి ప్లీజ్. నేను మళ్ళీ మైక్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకా వీడియోస్ చేస్తాను. చాలా అంటే చాలా చేస్తాను. సో డోంట్ కేర్ దెమ్. వాళ్ళని పిచ్చానే అంటారు. సో యూ గైస్ డోంట్ కేర్. లైట్ వల్ల నేను అసలు కనిపించట్లేదు. సో గైస్ ఆల్మోస్ట్ కేక్ తీసుకోవడానికి వచ్చేసాము. కేక్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు కూడా, ప్లీజ్ వెయిట్. కానీ కేక్ వచ్చేసాము, కేక్ తీసుకోవడానికి వచ్చేసాము. కేక్ అంతా అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంది. సో చూద్దాం. కేక్ ఫోటో కూడా మీకు ముందే ఈ వీడియోలో పెట్టేస్తాను. ఇప్పుడు మేము హ్యాపీ బర్త్డే బ్యానర్ తీసుకోవడానికి ఇంకో షాప్కి వెళ్తున్నాము. హ్యాపీ బర్త్డే బ్యానర్ అనుకొని మేము ఏం చేసామంటే ఆ హ్యాపీ బర్త్డే బ్యానర్ని బిగ్ బాస్కెట్లో పెట్టాము. ఆ బిగ్ బాస్కెట్లో చిన్ని ఇచ్చారు గైస్. చాలా చిన్నవి, చాలా అంటే చాలా చిన్నవి ఇచ్చారు. ఆ చిన్నది ఏ పక్కకు నుంచి చూసినా మాకు అది సరిపోదు. సో అందుకే ఇదే గైస్ ఆ షాప్. మేము ఇప్పుడు హ్యాపీ బర్త్డే బ్యానర్ తీసుకోబోయే షాపు. సో వచ్చేసాను, తీసుకుంటాం. కేక్ తీసేసుకున్నాము. ఆ హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా తీసేసుకున్నాము. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము. కానీ ఈ కేక్ అంతా కరిగిపోయే స్టేజ్లో ఉంది. సో అలా వెళ్తూ ఉన్నాం గైస్ రూమ్కి. నడవలేక
ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒక ఊరికి వెళ్తున్నట్టు ఉంటుంది కాలేజ్లో. నాకైతే ఏం అర్థం కాదు. ఎట్ట వెళ్తున్నా ఒకటే దారి వస్తుంది, అంటే కొంచెం సర్కిల్లో ఉంటుంది కాబట్టి ఎట్ట తిరిగినా ఒకటే దారికి వస్తాము. కానీ ఒక దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం చాలా అంటే చాలా చాలా దూరం ప్రయాణించాలి. ప్రయాణం కష్టం. క్లాస్కి వెళ్ళాలన్నా కష్టం, హాస్టల్ నుంచి కాలేజీకి కూడా దూరమే కదా. వాళ్ళేమో అటెండెన్స్ కోసం ఆగరు, మేమేమో తొందరగా వెళ్ళలేము. ఏం చేస్తాం, చాలా దూరం హాస్టల్ నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి ఆడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా హాస్టల్ నుంచి వెళ్ళాలంటే చాలా దూరం. చాలా అంటే ఒక 10 to 15 minutes పట్టిద్ది. మేము వెళ్ళిన నడకలకు 20 minutes పట్టచ్చు. జస్ట్ డోంట్. యా, బై గైస్. ఫైనల్ అవుట్పుట్ మళ్ళీ ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్.